హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పొట్లకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలన్నది నేను చూపిస్తున్నాను. ఈ పొట్లకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు: పొట్లకాయ, నేను వచ్చేసి 2 పొట్లకాయలు తీసుకున్నాను. పొట్లకాయలకి కావలసిన పదార్థాలు: పెరుగు, పచ్చిమిర్చి పేస్టు, ఆవాల పొడి, కరివేపాకు, కొత్తిమీర. ఇది వచ్చేసి పొట్లకాయని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. రౌండ్గా కట్ చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు పొట్లకాయని ఉడికించుకోవాలి. ఉడికించుకోవడం అంటే ఒక 2-3 పొంగులు వచ్చేటట్టు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత నీళ్ళలో నుండి తీసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఎక్కువ కూడా ఉడకకూడదు. ఇలా నేను చూపించే విధంగా ఉడికితే సరిపోతుంది. ఉడికిపోయిన వాటిని పక్కన తీసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో పెరుగు వేసుకుంటున్నాను. మనం క్వాంటిటీని బట్టి పెరుగు వేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఎక్కువ పెరుగు వేసుకోవాల్సి వస్తుంది. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ 2 స్పూన్లు వేసుకుంటున్నా. సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నా. ఇది వచ్చేసి ఆవాల పొడి. ఆవాలను వేయించకుండా డైరెక్ట్గా పచ్చి ఆవాలను మిక్సీ పట్టుకొని ఒక 2 స్పూన్లు ఆవాల పొడి వేసుకున్నా. తర్వాత దాంట్లోకి పోపు పెట్టేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, కలర్ కోసం కొంచెం పసుపు, వేసుకున్న తర్వాత దీన్ని ఈ పొట్లకాయలోనికి వేసుకుంటే పొట్లకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఈ పోపును వేసుకున్న తర్వాత ఇలా దీన్ని పెరుగంతా బాగా పట్టేలాగా అంతా కలుపుకోవాలి. ముక్కలకు ఇలా నేను చూపించే విధంగా మంచిగా అంతా ఆవాల పొడి అంతా పట్టేలాగా పూర్తిగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ పడితే వాటర్ వేసుకోవచ్చు. మనం గట్టి పెరుగు వేసాం కాబట్టి కొన్ని వాటర్ వేసుకుంటే కొంచెం లిక్విడ్. ఇప్పుడు నేను రైస్ పెట్టుకొని సర్వ్ చేసుకుంటున్నాను ప్లేట్లోకి. ఈ పొట్లకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ పొట్లకాయ పచ్చడిని మామూలుగా కూడా కర్రీలాగా కూడా పాలు వేసుకొని చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్వేతా సాయిరాజ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.